బ్రేకింగ్ న్యూస్, పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి. ఇప్పటికే అయోధ్య రామిరెడ్డి పార్టీ మారబోతున్నారు. విజయసాయి రెడ్డి బాటలోనే అయోధ్య రామిరెడ్డి కూడా నడవబోతూ ఉన్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. విజయసాయి రెడ్డి రాజకీయాలను వదిలేస్తున్నాను అంటూ ఆయన రాజీనామా లేఖను సమర్పించిన తర్వాత నెక్స్ట్ అయోధ్య రామిరెడ్డి కూడా అదే బాటలో నడవబోతున్నారు. అయోధ్య రామిరెడ్డి పార్టీ మారబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ దానిపై అయోధ్య రామిరెడ్డి క్లారిటీ ఇవ్వలేదు. ఆయన దావోస్కు వెళ్లడంతో ఆయన వచ్చిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది అని ప్రచారం జరిగింది. ఆయన ఇప్పుడు స్పందించారు. నేను పార్టీ మారడం లేదు అని చెప్తున్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒత్తిళ్లు ఉంటాయి, ఆ ఒత్తిళ్లను తట్టుకొని నిలబడాలి అని ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి చెప్పారు. విజయసాయి వెళ్ళిపోవడం అనేది ఆయన వ్యక్తిగత విషయం అని మాట్లాడారు. విజయసాయి రెడ్డి రాజీనామా గురించి, విజయసాయి రెడ్డి రాజకీయాలను వదిలేయడం గురించి కూడా ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి మాట్లాడారు. అది విజయసాయి రెడ్డి వ్యక్తిగత విషయం అని అంటున్నారు. రాజకీయాల్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, వాటిని తట్టుకుని నిలబడాలి అని అయోధ్య రామిరెడ్డి చెప్పారు. ఎమ్మెల్సీల పైన ఒత్తిడి ఉంది అని అయోధ్య రామిరెడ్డి చెప్తున్నారు. ఎమ్మెల్సీలపై కూడా ఒత్తిడి ఉందని చెప్పారు. మా పార్టీలో అన్నీ కరెక్ట్గా జరిగి ఉంటే మేమే గెలిచి ఉండేవాళ్ళమని చెప్పారు. అయోధ్య రామిరెడ్డి ఆయన ఏ పార్టీలోకి వెళ్ళడం లేదు, వైసీపీని వదలడం లేదు అనే క్లారిటీ ఇచ్చారు. మా పార్టీలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి, వాటిని సరిదిద్దుకుంటామని అయోధ్య రామిరెడ్డి చెప్తున్నారు. విజయసాయి లొంగిపోయే రకం కాదు అని అయోధ్య రామిరెడ్డి చెప్పారు. విజయసాయి రెడ్డి ఎందుకు పార్టీని వదిలి వెళ్ళిపోయారు అనే విషయం గురించి అడిగినప్పుడు విజయసాయి రెడ్డి రాజకీయ ఒత్తిళ్లకు లొంగి వెళ్ళిపోయారా అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఆయన లొంగిపోయే రకం కాదు అని ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి చెప్పారు. విజయసాయి రెడ్డి రాజకీయాలను వదిలేయడం అనేది ఆయన వ్యక్తిగత విషయం. నేను ఏ పార్టీలోకి వెళ్ళడం లేదు, నేను రాజకీయాలు వదలను, వైసీపీని వదలను, వైసీపీలోనే ఉంటాను. రాజకీయాలు ఒత్తిళ్లు ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, వాటన్నిటిని అధిగమించి వెళ్ళాలి అంటూ అయోధ్య రామిరెడ్డి మాట్లాడారు. ఒకసారి అయోధ్య రామిరెడ్డి ఏం మాట్లాడారు చూద్దాం. అయోధ్య రామిరెడ్డి ఏం మాట్లాడారు చూసే ముందు మా ప్రతినిధి కృష్ణమోహన్ మనకు అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో కూడా మాట్లాడదాం. కృష్ణమోహన్, విజయసాయి రెడ్డి బాటలోనే అయోధ్య రామిరెడ్డి కూడా నడవబోతున్నారు, అయోధ్య రామిరెడ్డి పార్టీ మారబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు వాటన్నిటికీ అయోధ్య రామిరెడ్డి సమాధానం చెప్పారు. ఏం మాట్లాడారు అయోధ్య రామిరెడ్డి, ఏం మాట్లాడారు? రోహిత్, సాయిరెడ్డి రాజీనామా తర్వాత అయోధ్య రామిరెడ్డి కూడా అదే పాటలో ఉంటారు అనేది చూస్తున్న వార్తల నేపథ్యంలో అదే రోజు సాయంత్రం కూడా అయోధ్య రామిరెడ్డి ఒక మీడియా ప్రకటన అయితే వెలుగించారు. అప్పట్లో నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, నేను విదేశాల్లో ఉన్నాను, వచ్చిన తర్వాత నేరుగా మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను అని చెప్పారు. ఈ రోజు ఉదయం గన్నవరం చేరుకున్న అయోధ్య రామిరెడ్డితో మీడియాతో మాట్లాడుతూ ఒకటి సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్ని నేను పెద్దగా పట్టించుకోవట్లేదు, కానీ ఇదంతా కూడా ఫేక్. నేను పార్టీ మారాల్సి వస్తే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటాను చెప్తే వేరే పార్టీలోకి వెళ్లే పరిస్థితి ఉండదు. డెఫినెట్ గా నేను కంప్లీట్ గా రాజకీయాలకి ఇక్కడే ఉంటాను, జగన్తోనే ఉంటాను అనేది. ఇక సాయిరెడ్డి వ్యవహారం మీద, విజయసాయి రెడ్డి వ్యవహారం మీద కూడా మాట్లాడుతూ విజయసాయి రెడ్డి ఎవరు ఒత్తిళ్ళకి లొంగే వ్యక్తి అయితే కాదు, సరే ఆయన పార్టీ వీడారు అనేది ఆయన పూర్తిగా ఆయన వ్యక్తిగతం. దీంట్లో ఎవరి గురించి ఏది మాట్లాడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. నేను మాత్రం రాజకీయాల నుంచి ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డితోనే ఉంటానని చెప్పి నేను ఎక్కడికి బయటకు వెళ్లే పరిస్థితి అయితే ఉంది. అక్కడెక్కడ కొన్ని తప్పులు జరుగుతుంటే అప్ అండ్ డౌన్స్ కూడా ప్రతి ఒక్కటి ఉంటే రాజకీయాల్లో అవి కామన్. అవి వీటన్నింటినీ తట్టుకొని నిలబడగలిగితేనే రాజకీయాల్లోకి ముందుకి పోగలము అనేది ఆయన వర్షన్. అయితే ఒకటి ఎందుకు అయోధ్య రామిరెడ్డిపై ఈ స్థాయిలో వార్తలు వచ్చాయి? విజయసాయి వెళ్ళిన తర్వాత అయోధ్య రామిరెడ్డి పైనే ఎక్కువగా వార్తలు వచ్చాయి. మరి ఎందుకు వచ్చినట్టు వాటి గురించి ఏమైనా మాట్లాడారా? అంటే బేసిక్ గా ఈ వ్యవహారం మీద దీంట్లో గతంలో నుంచి కూడా పార్టీలో కొంత అదర్గత వ్యక్తుల మధ్య మాట్లాడుకుంటున్నప్పుడు పార్టీలో జరుగుతున్న ఓడిపోయిన తర్వాత వైసీపీలో జరుగుతున్న కొన్ని వ్యవహారాల మీద కొంత సీనియర్స్ అసంతృప్తితో ఉన్న మాట అయితే వాస్తవం. అక్కడ జగన్ చుట్టూ ఉన్న మనుషులు అక్కడ వ్యవహరిస్తున్న తీరు పట్లనే ఇది ప్రధానంగా ఈ సమస్య అయితే వస్తున్న పరిస్థితి. సో అటువంటి నేపథ్యంలోనే ఎవరికి ఏ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎవరికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది ఒక చర్చ జరుగుతుంటుంది. కానీ ఆ చర్చ జరుగుతున్నప్పుడే కొంత ఈ ప్రాబ్లం వస్తున్న నేపథ్యం అయితే క్లియర్ గా చెప్తుంది. సాయిరెడ్డి వెళ్ళిపోవడానికి బలమైన కారణం కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డికి ఆయనకున్న ఇష్యూస్, జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వ్యక్తులు
ఆయన్ని పొమ్మనలేక పగబెట్టిన నేపథ్యం ఒకటి, అట్ ద సేమ్ టైం బీజేపీ ఒత్తిళ్లు అనేది కూడా చర్చ అయితే జరుగుతుంది. కానీ ఆ నేపథ్యంలోనే అయోధ్యరామరెడ్డి లాంటి వ్యక్తుల మీద కూడా కొంత అసహనంగా ఉన్నమాట అయితే వాస్తవం. కొంతమంది పార్టీలో ఓడిపోయిన తర్వాత పార్టీ క్యాడర్ ని నడుపుకోవడంలో కావచ్చు, పార్టీ అనుసరిస్తున్న విధానాలు కావచ్చు, వివిధ అంశాల మీద కొంత చర్చ అయితే జరుగుతుంది. ఆ నేపథ్యంలోనే నెక్స్ట్ అయోధ్యరామరెడ్డి ఉంటారు, డెఫినెట్ గా ఆయన కూడా కొంత అసంతృప్తిలో ఉన్నారు కాబట్టి ఆయన కూడా వెళ్ళిపోతారా అనే ఒక చర్చనీయాంశంలో భాగంగా అయోధ్యరామరెడ్డి పేరు కూడా తెర మీదకి వచ్చింది. కానీ ఆయన ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. జరిగిన తర్వాత 2-3 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి కొందరు సీనియర్ నాయకులతో ఆయన కూడా ఫోన్ లో మాట్లాడినట్టుగా కొంత సమాచారం ఉంది. ఆ నేపథ్యంలోనే వ్యవహారాన్ని మొత్తం పూర్తిగా చెప్పారు. జగన్ తో నేరుగా విజయసాయి రెడ్డి కూడా ముందు రోజు ఆయన ఫోన్ లో మాట్లాడినప్పుడు కూడా క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి విజయారెడ్డిని ఆపే ప్రయత్నం. కానీ ఒత్తిడి గురించి ఎమ్మెల్సీలపై కూడా ఒత్తిడి ఉంది అని చెప్తున్నారు. అంటే ఎటువంటి ఒత్తిడి ఉంది అని చెప్తున్నారు? మిగిలిన మరికొంతమంది ఏమన్నా మిగిలిన కీలక నేతలు ఎవరైనా మారే అవకాశం ఉంది? ఎమ్మెల్సీలపై కూడా ఒత్తిడి ఉంది, పార్టీలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి, వాటిని సరిదిద్దుకుంటామంటూ మాట్లాడుతున్నారు. డెఫినెట్ గా అదే ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం. అంటే పార్టీ ఓడిపోయిన తర్వాత నడుస్తున్న వ్యవహార శైలి. అక్కడ ఎవరు సీనియర్స్ లేదు, కొంత ఒక సిస్టమ్ లో కలిసి వెళ్లాల్సిన పరిస్థితుల్లో కానీ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తుల ద్వారానే వ్యవహారం నడుస్తుంది అనేది ఈయన బలంగా నమ్ముతున్నారు. సో చాలా మంది వ్యక్తులని పదే పదే ఎవరైతే పార్టీల వల్ల నష్టమైందని అందరూ ఊహిస్తున్నారో వాళ్ళనే తిరిగి వాళ్ళకే పదవులు వాళ్ళ చేతిలోనే పార్టీ పెట్టడం కొంతమందికి నచ్చట్లేదు. సో అటువంటి వ్యవహారం మీదనే వ్యవహారం అంతా జరుగుతున్న పరిస్థితి. డెఫినెట్ గా ఎమ్మెల్సీలకు సంబంధించి కాదు, ఇంకా 5 మంది ఎమ్మెల్సీలు మార్చిలో ఖాళీ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. దాంట్లో 4 టీడీపీలు, ఒకరు జంగా ఆల్రెడీ కృష్ణమూర్తి ఆల్రెడీ ఖాళీగానే ఉంది. సో ఇవన్నీ కూడా కొంత పార్టీ అంతర్గతంగా జరుగుతున్న వ్యవహారం కొంత బయటకు వస్తున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి బహుశా 30వ తారీఖు రాబోతున్నారు కాబట్టి నేను వచ్చిన తర్వాత కొంత పార్టీ మీద సీరియస్ గా దృష్టి పెడతారు అనేది ఒక చర్చ అయితే నడుస్తుంది. రైట్ కృష్ణమోహన్, పార్టీ మార్పుపై అయోధ్య రామరెడ్డి మాట్లాడారు. విజయసాయి రెడ్డి రాజకీయాలను వదిలేసిన తర్వాత ఆయన రాజీనామా తర్వాత అయోధ్య రామిరెడ్డి రాజీనామా చేయబోతున్నారు, పార్టీ నుంచి బయటకు వచ్చేయబోతున్నారు, వేరే పార్టీలోకి మారబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వాటికి అయోధ్య రామరెడ్డి మాట్లాడారు, క్లారిటీ ఇచ్చారు. వేరే రాజకీయ పార్టీలోకి వెళ్ళడం లేదు, ఏ పార్టీలోనూ చేరను, నేను వైసీపీని వదలను అంటూ ఆయన మాట్లాడారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒత్తిళ్లు ఉంటాయి, ఒత్తిళ్లను తట్టుకుని నిలబడాలి అంటూ మాట్లాడారు. విజయసాయి రెడ్డి వెళ్ళిపోవడం అనేది ఆయన వ్యక్తిగత విషయం. విజయసాయి రెడ్డి లొంగిపోయే రకం కాదు, ఆయన వ్యక్తిగత కారణాలతోనే ఆ రాజకీయాలను వదిలేశారు అంటూ అయోధ్య రామరెడ్డి మాట్లాడారు. రాజకీయాలు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, వాటన్నిటిని తట్టుకుని నిలబడాలి. ఎమ్మెల్సీలపై కూడా ఒత్తిడి ఉంది అని అయోధ్య రామరెడ్డి చెప్తున్నారు. అలాగే పార్టీలో ఉన్న విషయాల గురించి కూడా మాట్లాడారు. పార్టీలో అన్ని కరెక్ట్గా జరిగి ఉంటే మేమే గెలిచి ఉండేవాళ్ళం అని చెప్తున్నారు. పార్టీలో కొన్ని లోపాలు ఉన్నాయి, వాటిని సరిదిద్దుకుంటాం అంటున్నారు. కానీ పార్టీని మాత్రం వదిలి వెళ్ళిపోయే సమస్య లేదు అంటూ అయోధ్య రామరెడ్డి మాట్లాడారు. అయోధ్య రామరెడ్డి ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సార్. కాదంటే వైసీపీకి రాజీనామా చేస్తారని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సార్. కాదంటే వైసీపీకి రాజీనామా చేస్తారని సోషల్ మీడియాలో వైరల్